ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 మిలాన్ వేడుకలకు విశాఖ వేదికైంది. ఈ నెల 19న సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు విశాఖ వైపు చూస్తుంది. ప్రధానంగా విశాఖలో 3 ప్రధానమైన వేడుకలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ 3 అద్భుతమైన వేడుకలకు విశాఖ వేదికైంది. ప్రధానంగా రేపు ఉదయం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 72 దేశాలకు చెందినటువంటి 60 యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ ఐఎన్ఎస్ జాగాకు వస్తున్నారు. వారికి గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకుతారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో 72 దేశాలకు చెందినటువంటి 60 యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. ఆత్మనిర్భర్ భారత్లో భారతదేశం తయారు చేసినటువంటి ప్రతిష్టాత్మకమైన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆత్మనిర్భర్ భారత్లో అనేక యుద్ధ నౌకలను ఈ మధ్యన ఇండియన్ నేవీ తయారు చేసింది. అటువంటి యుద్ధ నౌకలన్నీ కూడా విశాఖ సముద్ర జలాల్లో కొలువు తీరాయి. ముఖ్యంగా అంతర్జాతీయ నౌక దౌత్యానికి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఎంతో ఉపయోగపడుతుంది. 19వ తేదీ సాయంత్రం ఆర్కే బీచ్లోని ఈ రహదారి మీదే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరుగుతుంది. ఈ సిటీ పరేడ్కి ముందు యుద్ధ విన్యాసాలు, యుద్ధ నౌక విన్యాసాలు ఉంటాయి. అలాగే నావికులు చేసేటువంటి అనేక సాహసమైనటువంటి ప్రక్రియలు కూడా మొత్తం ప్రజలందరికీ తెలియజేసే విధంగా అనేక విన్యాసాలను ఆర్కే బీచ్లోనే ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా సుమారుగా 2 లక్షల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. బీచ్లోనే బారికేడ్లు కట్టి ప్రజలందరూ చూడడానికి, ఈ యుద్ధ విన్యాసాలను తిలకించడానికి మన నేవీ యొక్క సామర్థ్యాన్ని, మన దేశ రక్షణ రంగానికి చెందినటువంటి ప్రతిభ పాఠవాలను తెలుసుకునే విధంగా ఈ మొత్తం ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరుగుతుంది. అందుకోసం ప్రజలు చూసే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం ఇదే ప్రధానమైన వేదిక. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరియు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కి సంబంధించినటువంటి ప్రధానమైన వేదికను మనం చూస్తున్నాం. ఈ వేదిక మీదే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అనేక దేశాలకు చెందినటువంటి రాయబారులు, ప్రతినిధులు కూడా ఇక్కడే ఆసీనులు అవుతారు. వారంతా కూడా ఇక్కడి నుంచే తిలకిస్తారు. ఇప్పటికే వారందరూ కూడా విశాఖ చేరుకున్నారు. మరోవైపు ఈ బీచ్ రోడ్ అంతా కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరిగేటువంటి ప్రాంగణం ఇదంతా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు మొత్తం బీచ్ అంతా కూడా చాలా చక్కగా సంసిద్ధం చేశారు. ప్రధానంగా విశాఖపట్నం ఇప్పటివరకు పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరం. ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఈ వేడుకలతోటి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి రక్షణ రంగపరమైనటువంటి నగరంగా విశాఖ కనిపిస్తోంది. 3 ప్రధానమైన వేడుకలు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ చేయడానికి విశాఖ సిద్ధంగా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.